కొండా లక్ష్మణ్ బాపూజీ శత జయంతి ఉత్సవ కార్యక్రమంలో ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. జలదృశ్యం అదృశ్యానంతర పరిస్థితిలో ఆయనను అక్కడే అంత్యక్రియలు నిర్వహించినటువంటి నేపథ్యంలో ఔదార్యంతో జోగు రామన్న గారు వారి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి అక్కడ ఒక అద్భుతమైనటువంటి రీతిలో విగ్రహ ప్రతిష్టాపన చేస్తామని వారు రేఖామాత్రంగా సందేశం ఇచ్చారు. ఆ కార్యక్రమాన్ని కూడా త్వరలోనే నిర్ణయం చేసి దానికోసం కూడా ఈ ఏడాదిలో కార్యక్రమం నిర్వహించి వచ్చే సెప్టెంబర్ 27 నాటికి ఆ విగ్రహం అందరూ మెచ్చేలా ఏర్పరచమని, అందుకోసం శరవేగంగా కార్యాచరణ మొదలు పెట్టమని నేను సూచన చేస్తా ఉన్నాను. త్వరలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు పేరిట స్మారక తపాలా బిల్ల రానున్నది. ఆ బిల్ల సిద్ధమైన మరుక్షణమే దానికోసం ఒక కార్యక్రమం చేసుకుందాం. సామాజిక వర్గ చైతన్యం అంటే తెలంగాణ సమాజ పునర్నిర్మాణమే కాబట్టి అందుకోసం ఆ దిశలో ఆయన ఈ 100 ఏళ్ల పండుగ ఏడాది పొడవునా సాగేందుకు ప్రభుత్వ సహకారాన్ని అర్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు శాసన మండలి చైర్మన్ గారు కె స్వామిగౌడ్ గారు మాట్లాడవలసి కోరుతా ఉన్నాం. దయచేసి రవీంద్రపాల్ ఆలు వారికి విజ్ఞప్తి, ఆ పైన మీడియా వాళ్ళు కూర్చున్నారు, అక్కడ ఫ్యాను కరెంట్ లేదు, దయచేసి వారికి కొద్దిగా ఫ్యాను కరెంటు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు తెలంగాణ రాష్ట్ర శాఖ మాత్యులు అన్న జోగురామన్న గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మీకు అందరికీ పరిచయం ఉన్నటువంటి వారే, కేంద్ర శాఖ మాత్యులు బండారు దత్తాత్రేయ గారు, ఎంపీలు హనుమంతరావు అన్న గారు, అదేవిధంగా కేశవరావు గారు, అనేక మంది లక్ష్మణ్ గారు, పెద్దలు అనేక మంది వేదిక పైన ఉన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీతో కలిసి పనిచేసినటువంటి అనేక మంది, ఏదో ఒక సందర్భంలో బాపూజీతో పనిచేసినటువంటి పెద్దలు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా బాపూజీని అంటుపెట్టుకొని ఆఖరి శ్వాస ఇడిసే వరకు ఉన్నటువంటి వారు కూడా అప్పటి నుంచి నాకు కనబడతలేరనుకున్నాను. ఇప్పుడే నేను 2వ వరుసలో వారు నిలబడి ఉండగా చూశాను. దయచేసి వారిని కూర్చోవలసిందిగా కూడా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి గురించి మాట్లాడటంత పెద్దవాణి నేను కాదు, కానీ వారితో కలిసి 4 అడుగులు వేసినటువంటి తెలంగాణ ఉద్యమ సందర్భంగా వారితో తిరిగినటువంటి సందర్భం ఉంది. వారి గురించి మాట్లాడటం అంటే తెలంగాణ విముక్తి పోరాటం, ముల్కీ ఉద్యమం, 69లో తెలంగాణ ఉద్యమం, నిన్న జరిగిన మలి ఉద్యమం, ఈ మొత్తం ఉద్యమాలు కలిపితే ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. ఒక్క ఉద్యమం కాదు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మహాత్మా గాంధీతో కలవడం కోసం నిజాం రాష్ట్రంలో అనేకమైనటువంటి ఆంక్షలు పెట్టినప్పటికీ ఎవరికి చెప్పా పెట్టకుండా 3 రోజులు ఆదిలాబాద్ అడవుల గుండా ప్రయాణం చేసి మహారాష్ట్రలో మహాత్మా గాంధీని కలిసినటువంటి సందర్భం. మహాత్మా గాంధీని కలిసిన తర్వాత వారితో 3 మాసాలు గడిపిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పెద్దలు ఆర్ కృష్ణన్న గారి సభకు వచ్చారు. వారికి దయచేసి వదిలిపెట్టద్దు బాబు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర శాఖ మాత్యులు మహేందర్ రెడ్డి గారు కూడా ఈ సమావేశానికి వచ్చారు. హోంశాఖ మాత్యులు నాయన్ నరసింహారెడ్డి గారు కూడా వేదిక పైన ఉన్నారు. మిత్రులారా, సమావేశం మనం మాట్లాడుకునేటటువంటి విషయాలు ఖాళీ మాట్లాడుకోవడం కాదు.
మాట్లాడి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం కాదు. బాబు పక్క జరగండి, అందరూ దయచేసి అందరు జరగాలి. సార్ మాట్లాడండి సార్. దయచేసి మిత్రులు సహకరించాలి. మనం జిందాబాద్లే కొట్టుకుందామా, బీసీల ఔన్నత్య గురించి ఏమైనా మాట్లాడుకుందామా అనేది ఆలోచిస్తే అదే చేద్దాం. ప్లీజ్ కైండ్లీ కోఆపరేట్. బాపూజీ గారు మహాత్మా గాంధీతో కలిసి వచ్చిన తర్వాత 3 నెలలు వారి వెంట తిరిగిన తర్వాత అందరూ ఆయన టోపీ నెత్తికి ఎప్పుడు పెట్టారు అంటే మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకొని మాత్రమే ఆయన టోపీ పెట్టడం జరిగింది. ఆ టోపీ పెట్టినటువంటి పాపానికి ఈ నిజాం రాష్ట్రంలో ఆయనకు 3 నెలల కఠిన కారాగార శిక్ష విధించబడింది. అయినా తను ఏమాత్రం లెక్క చేయకుండా ఈ స్వాతంత్రం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం అనేకమైనటువంటి త్యాగాలు చేశారు. వారు మంత్రి పదవిని వదిలిపెట్టేటప్పుడు ఒకటే మాట చెప్పారు, మంత్రి పదవి అయితే నాకు ఇచ్చారు కానీ ఉమ్మడి రాష్ట్రం నాకు ఇష్టం లేదు, రాష్ట్రం వచ్చే వరకు నాకు ఈ మంత్రి పదవి వద్దు అని చెప్పి వదిలిపెట్టి బయటకు వచ్చినటువంటి ఏకైక మనగాడు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు. ఆ కొండ లక్ష్మణ్ బాపూజీ గారు రాష్ట్రం రాకపోయినా, రాష్ట్రం వచ్చినా, ఎవరు పదవులు చూపినా పదవులు తీసుకోలేదు. కానీ మరొక్కసారి జలదృశ్యంలో కేసీఆర్ గారు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ స్థాపించి జెండా లేపిన తర్వాత ఆయన జెండాతో మమేకమై అడుగుల్లో అడుగేస్తూ ఆ ఉద్యమానికి మద్దతు ఇచ్చినటువంటి ఏకైక పెద్ద మనిషి కొండ లక్ష్మణ్ బాపూజీ గారు. ఆయన మద్దతు ఇచ్చిన తర్వాత ఢిల్లీలో నిరాహార దీక్ష చేసిన సమయాన ఆ పరిస్థితులు ఈరోజు జ్ఞాపకం వస్తే శరీరంలో వణుకు పుడుతుంది. మేము ఆయనను ఎంత వద్దని బతిమలాడాం, మీ వంతుకు మేము నిరాహార దీక్షలో కూర్చుంటామనంటే మీరు నిరాహార దీక్షలో కూర్చోవడం కాదు, ఈ నిరాహార దీక్షలో ఈ ఢిల్లీలో ఈ చలిలో నా ప్రాణాలు పోయినా నేను వదిలేది లేదు, తెలంగాణ రాష్ట్రం ముఖ్యమని చెప్పారు. ఆయనతో పాటు నేను కూడా నిరాహార దీక్షలో కూర్చున్నాను. ఆ అదృష్టం నాకు దక్కింది. ఆయనతో 4 అడుగులేసినటువంటి 4 రోజులు ఆయనతో 4 మాటలు మాట్లాడిన అవకాశం కూడా మాకు దొరికింది. అందుకే మిత్రులారా, కొండ లక్ష్మణ్ బాపు గురించి మాట్లాడుకోవడం కాదు, కొండ లక్ష్మణ్ యొక్క జ్ఞాపకాలను, ఆయన చేసినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటించినటువంటి పాత్రను మనం చిరకాలం నిలుపుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అది బడుగు బలహీన వర్గాలకు, సామాజిక వర్గం కోసం ఆయన చేసినటువంటి పోరాటం ఏదైతుందో ఆ పోరాటంలో మనమంతా మమేకమై మరొక పోరాటం ద్వారా ఆయన గుర్తులు నిలుపుకోవాలి, ఆయన జ్ఞాపకాలు నిలుపుకోవాలి. ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క జయంతి వేడుకలను జరపడం సంతోషదాయకం. చాలా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేను ఆనందంలో పాలుపంచుకుంటూ ఖచ్చితంగా కొండ లక్ష్మణ్ బాపూజీ గారిని గుర్తుంచుకునే విధంగా ఆయన జ్ఞాపకాలను పదిలపరుచుకోవాలి మనమంతా అని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ సభా నిర్వాహకులు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇప్పుడు గౌరవనీయులు నాయన్ నరసింహారెడ్డి గారు రాష్ట్ర హోంశాఖ మంత్రులు మాట్లాడవలసి కోరుతారు. ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ శతదిన ఉత్సవానికి విచ్చేసినటువంటి పెద్దలు, ఈ సమావేశాన్ని అధ్యక్షత వహిస్తున్నటువంటి మా అటవీ శాఖ మంత్రి, బీసీ వెల్ఫేర్ మంత్రి మరి అన్నగారు, మరి అదేవిధంగా బండారు దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రివర్యులు, స్వామిగౌడ్ గారు చైర్మన్ కౌన్సిల్, అదేవిధంగా కేశవరావు గారు ఎంపీ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు ఎమ్మెల్యే గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు ఎమ్మెల్యే గారు, కృష్ణయ్య గారు ఎమ్మెల్యే గారు, హనుమంతరావు ఎంపీ గారు, రాపోల్ ఆనంద భాస్కర్ గారు ఎంపీ గారు, జేబీ రాజు గారు, కృష్ణమోహన్ గారు, రాధా గారు ప్రిన్సిపల్ సెక్రటరీ బీసీ వెల్ఫేర్, మరి
రంగారెడ్డి జిల్లా మంత్రివర్యులు, మరి అదేవిధంగా ఈ సమావేశానికి వచ్చేసినటువంటి సోదరులారా, చాలా గర్వంగా ఉంది. బాపూజీ కొండా లక్ష్మణ్ యొక్క శతజయంతి ఉత్సవాన్ని మనం జరుపుకుంటున్నందుకు ప్రభుత్వ పరంగా నిజంగా బాపూజీ అంటే బాపూజీ చేసినటువంటి సేవలు మరవలేనివని చెప్పని నేను మీ అందరితోటి మనవి చేస్తున్నాను. ఆయన బీసీ కులాల యొక్క న్యాయ పోరాటం, అదేవిధంగా తెలంగాణ పోరాటంలో 69 ముల్కీ ఉద్యమంలో మరి ఆయన మరి మేము పనిచేసినటువంటి ఘనత మరి మాకుంది. చాలా సంతోషంగా బాపూజీ గారు ఎప్పుడు కూడా తెలంగాణకు వెనుకడుగు వేయకుండా చెన్నారెడ్డిని కూడా ఎమ్మడుండి మరి అదేవిధంగా మరి ఈనాడు కేసీఆర్ గారు చేస్తున్న ఉద్యమాన్ని కూడా సపోర్ట్ చేస్తూ మరి ఆయన యొక్క జలదృశ్యంలో మరి ఎవరు అయినప్పుడు జలదృశ్యంలో పార్టీ ఆఫీస్ పెట్టించి పార్టీని స్టార్ట్ చేసినటువంటి గొప్ప మహనీయుడు మరి ఆ లక్ష్మణ్ గారు యొక్క మరి ఈనాడు బాపూజీ పేరును నిలబెట్టుకున్నాడు. ఆయన పేరు గాంధీజీ గారు ఇమ్మడుండి మరి బాపూజీ పేరు సంపాదించుకొని బాపూజీ అనేటువంటి ఆయన మంత్రి పదవి చేసి ఎమ్మెల్యేలుగా చేసి బీసీ కులాలకు చాలా న్యాయం చేసేదానికి పోరాటం ఎనలేని పోరాటం చేశారు. ఆయన పోరాట ఫలితంగా ఈనాడు బీసీ వర్గాలకు న్యాయం జరిగే అటువంటి మార్గం ఈనాడు మనకు శుభకరమైందని చెప్పని మీ అందరితోటి మనవి చేస్తున్నాను. నిజంగా ఈనాడు మన రాష్ట్రంలో మెజార్టీ వర్గాలు ఉన్నాయంటే బీసీ వర్గాలు ఉన్నాయి. వారికి న్యాయం జరగాల. నిజంగా మరి దామాష ప్రకారంగా వాళ్ళకి అన్ని పదవులలో అవకాశం దొరకాల, అన్ని విధాల వాళ్ళని రాణించే విధంగా మరి చేయాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి మా ముఖ్యమంత్రి గారితో మేము కోరుతున్నాం, ఇంకా బీసీ వర్గాలకు న్యాయమైన కార్యక్రమాలు తీసుకొని మా ఎమ్మెల్యేలతోటి బీసీ ఎమ్మెల్యేలతోటి కూర్చొని మాట్లాడి బీసీ వర్గాల సమస్యల మీద చర్చించి పరిష్కారం చేసే మార్గాన్ని అన్వేషించాలని చెప్పని కోరుతున్నాం. అదేవిధంగా ఈనాడు మన పెద్దలు కేశవరావు గారు మేమందరం కూడా కలిసి మరి 69 ఉద్యమం కానీ తర్వాత ఉద్యమాలు కానీ కలిసి పనిచేశాం. వారు లక్ష్మణ్ గారు ఎమ్మడుండి బాగా పనిచేసినటువంటి వ్యక్తులు. స్వామి గౌడ్ గారు కూడా మనం నిజంగా ఇప్పుడు చెప్పినట్టు ఢిల్లీలో చల్లటి చలిలో నిరాహార దీక్ష చేసి కేంద్రాన్ని కనువిప్పు కల్పించేదానికి తెలంగాణ ఉద్యమాన్ని ఆడ ఉధృతం చేసినటువంటి వ్యక్తి బాపూజీ గారు. ఈ బాపూజీ గారి యొక్క సేవలు మనం ఎప్పుడు మరవడానికి వీల్లేదు. అందుకొరకే ఈ రాష్ట్రంలో 180% బీసీ ఎస్సీ మైనార్టీస్ ఉన్నారు. వారికి న్యాయం జరగాల. వారికి న్యాయం జరిగితేనే నిజమైన తెలంగాణ వచ్చినట్టు అవుతుందని చెప్పని నేను మీ అందరితో మనం చేస్తున్నాను. వారి న్యాయం కొరకు తప్పకుండా ప్రభుత్వంలో మేము ఉండి మరి పోరాటం చేస్తాం, మీకు సపోర్ట్ చేస్తాం. మీరు బాగుపడినాడే తెలంగాణ బాగుపడ్డట్టు మరి మేము గుర్తిస్తాం. కాబట్టి ఈ విషయంలో మరి ప్రభుత్వం వైపు నుంచి తప్పకుండా కృషి చేస్తామని చెప్పని కోరుతూ మరి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. గౌరవనీయులు పెద్దలు హనుమంతరావు గారు మాట్లాడుతున్నారు. అన్న సమయం అందరూ పాటిస్తే బాగుంటుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ 2 నిమిషాలు. సభ పైన ఉన్నటువంటి పెద్దలందరూ అనండి, పేర్లు తీసుకుంటే టైం ఎక్కువ. సభకు నమస్కారం. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి శతజయంతి ఉత్సవాలకు అధ్యక్షత వహిస్తున్నటువంటి జోగు రామన్న గారు, పెద్దలైనటువంటి మరి బండారు దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రి, అదేవిధంగా స్వామి గౌడ్ గారు చైర్మన్ కౌన్సిల్, నాయన్ నరసింహారెడ్డి గారు, మరి మిగతా పెద్దలు, అదేవిధంగా శాసనసభ్యులు, ఎంపీలు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, చాలామంది నాయకులు ఉన్నారు, సీనియర్ నాయకులు, వాళ్ళ పేర్లు తీసుకున్నందుకు క్షమించవాలని కోరుతున్నా. ఎందుకంటే
సమయం తక్కువ ఉన్నది, ఎక్కువ మాట్లాడాలని ఉన్నది నాకు. కానీ ఎక్కువ మాట్లాడితే మా కేశవరావు గారు అన్నాడు తక్కువ చేయమన్నాడు. కనుక నేను తక్కువనే చేస్తా. ఎందుకంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారి గురించి చిన్ననాటి నుంచి ఒక ఆలోచన, ఒక తపన, హృదయంలో ఉన్నటువంటి మాట మాట్లాడే వ్యక్తి. బడుగు బలహీన వర్గాలకు ఈనాడంటే మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచనను బాబాసాహెబ్ అంబేద్కర్ ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తి. ఆ రోజులలో బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడే ధైర్యం ఉన్నటువంటి ఏకైక వ్యక్తి అది కొండా లక్ష్మణ్ బాపూజీ. ఈనాడు చాలా మంది నేను మాట్లాడుతున్నా, కృష్ణయ్య మాట్లాడుతున్నాడు, అదేవిధంగా డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతున్నాడు. కానీ ఆ రోజులలో మాట్లాడడం విశేషం. ఆనాడు అగ్ర కులాల పెత్తనం, బడుగు బలైన వర్గాలను ఈనాడు అనగదొక్కాలనే ఆలోచన. కానీ ఈనాడు చదువుకున్నాం, ముందుకు వస్తున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచనను ఇంప్లిమెంట్ చేయడానికి మనం అందరం ముందుకు వస్తున్నాం. అదేవిధంగా వారిలో ఒక తపన ఉండే, తెలంగాణ రావాలన్నాడు. తెలంగాణ గురించి శాఖ మంత్రి రాజీనామా చేశారు. ఇవాళ తెలంగాణ పోయినా పర్వాలే, మనకు మంత్రి దుఃఖం ఉంటే దాలనే ఈ సమాజంలో త్యాగం చేసినటువంటి వ్యక్తి. అంతేకాదు ఇవాళ ఉన్నటువంటి కేసీఆర్ గారికి ఆనాడు జలదృశ్యంలో జెండా ఎగిరేసి తెలంగాణ ఉద్యమంకు నాంది పలికినటువంటి వ్యక్తి. కానీ తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండనో మీ అందరికీ తెలుసు. జలదృశ్యాన్ని ఏది ప్రభుత్వం ఆయనను ఖాళీ చేయించడం జరిగింది. కనుక కేసీఆర్ గారిని కోరుతున్నా, నాయన నరసింహారెడ్డి గారిని కోరుతున్నా, అదేవిధంగా జోగు రామన్నను కోరుతున్నా, తప్పనిసరిగా అదే దృశ్యంలో ఆయనది తప్పనిసరిగా ఏది ఒక ట్రస్ట్ ఖాయం చేసి ఫ్యూచర్ జనరేషన్ కు ఉపయోగపడేటట్టు ఒక ఎగ్జిబిషన్, తరతరాల నుంచి చిన్నప్పటి నుంచి ఆయన ఏ విధంగా ఉద్యమంలో పాల్గొన్నాడు, ఏ విధంగా ఆయన జీవిత చరిత్ర, వచ్చే తరుణం వారికి బడుగు బలైన వర్గాలకు ఒక దశ ఇచ్చేటట్టు ముఖ్యమంత్రి గారు ఈడుంటే బాగుంటుండే. అయినా వీరు కన్వే చేయాలి, మా ఫీలింగ్ చెప్పాలి. జలదృశ్యాన్ని మళ్ళీ మనం తీసుకోవాలి. మన ప్రభుత్వం వచ్చింది, తెలంగాణలో మన ప్రభుత్వం ఉన్నది. కనుక ఆయన ఆలోచనని ఇంప్లిమెంట్ చేయాలని చెప్తూ ఇప్పుడు అసలు సంగతికి వస్తున్నా. ఎందుకంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆలోచన చాలా బాగుంది, మనం అందరం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవాలంటున్నాం. కానీ రాను రాను ఇప్పుడు కొత్తగా కార్యక్రమం మొదలైంది. ఒకప్పుడు ఇప్పుడే నాయన నరసింహారెడ్డి గారు బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేయాలి, బీసీలకు సరి అయిన స్థానం ఇవ్వాలి,